హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఈరోజు స్వీటీ కిచెన్లో ఇన్స్టెంట్గా 10 అంటే 10 నిమిషాల్లోనే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ స్పాంజీ దోశలను అయితే చూసేద్దాం. మార్నింగ్ లేయగానే ఎలాంటి హడావిడి లేకుండా బియ్యం కానీ పప్పులు కానీ నానబెట్టుకునే అవసరం లేకుండా అప్పటికప్పుడే ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా పిల్లలు దోశలు కానీ ఇడ్లీలు కానీ కావాలని మారం చేసినప్పుడు కూడా మన దగ్గర దోశ బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ లేనప్పుడు కూడా ఈ విధంగా చాలా ఈజీగా 10 అంటే 10 నిమిషాల్లోనే వాళ్ళకి నచ్చినట్టు ఈ స్పాంజీ దోశలను అయితే ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి. మరి రెసిపీని ఫుల్గా చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా కనిపించిందో నాతో షేర్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా ప్రిపేర్ చేసుకునే విధానం అయితే చూసేద్దాం. వచ్చేయండి. ప్రిపేర్ చేసుకునే విధానము. దీనికోసం నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటున్నా. అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. సన్న రవ్వనండి, సూజీ రవ్వ అంటారు కదా, అది. 1 కప్పు అటుకులు, మందంగా ఉండే అటుకులు. అలాగే 1 కప్పు పెరుగు కూడా వేసుకొని ఇంకా 1 కప్పు నీళ్ళు అయితే వేసుకుందాం. ఇప్పుడు అటుకుల రవ్వ పెరుగులోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకుందాం. ఈ విధంగా మొత్తం ఉండలనేది లేకుండా పెరుగులోకి ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకొని క్లోజ్ చేసుకొని 10 నిమిషాలు పక్కకు పెట్టేయాలి. 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. మనకి అటుకులు కానీ రవ్వ కానీ పెరుగు వాటర్ మొత్తాన్ని పీల్ చేసుకొని ఉంటుంది. చూడండి ఈ విధంగా ఎంత హార్డ్గా అయింది కదా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి నానబెట్టుకున్న ఈ రవ్వ మిశ్రమాన్ని వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కన్సిస్టెన్సీ చూసుకుంటూ కొన్ని నీళ్ళు వేసుకుంటూ మనము దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీకి మిక్స్ చేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. మరీ పల్చగా కూడా చేసుకోకండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, 1/4 టీ స్పూన్ కన్నా ఇంకా కొంచెం తక్కువే సోడా అయితే వేసుకుంటున్నా, వంట సోడా. మీరు ఇది వద్దు అనేటట్టుంటే 1 గంట పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి. క్లోజ్ చేసుకొని టైం ఉంటే కనుక 1 గంట పక్కన పెట్టేసుకొని 1 గంట తర్వాత ప్రిపేర్ చేసుకున్నారంటే మనకి సోడా కానీ ఈనో కానీ ఏం అవసరం లేదన్నట్టు. ఇన్స్టెంట్గా చూపిస్తున్నాను కాబట్టి నేను 1/4 టీ స్పూన్ కన్నా కాస్త తక్కువే వేసుకున్నాను. దోశ పెనం పెట్టేసుకొని పొయ్యి మీద ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ విధంగా బ్యాటర్ వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, బబుల్స్ లాగా స్పాంజీ లాగా ఎంత బాగా వస్తుందో. లైట్గా సైడ్లకి మిడిల్లోకి ఆయిల్ వేసేసుకుందాం. ఈ విధంగా అయితే కాల్చుకోవాలి. మీకు కావాలంటే 2 సైడ్లా కాల్చుకోవచ్చు, లేదంటే ఒకే సైడ్ కూడా కాల్చుకోవచ్చు. నేను ఇక్కడ మీకు చూపించడానికి ఒకటైతే 2 సైడ్లా కాల్చి చూపిస్తున్నాను. చూడండి మనకి కలర్ కూడా చూడడానికి ఎంత బాగుంది కదా, చూడగానే తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఇంకా మిగతాయన్నీ నేను ఇక్కడ ఒకే సైడ్ కాల్చి చూపించాను అన్నట్టు. మరి ఇంతేనండి, చాలా తక్కువ టైంలో 10 అంటే 10 నిమిషాల్లోనే మార్నింగ్ లేయగానే ఎలాంటి హడావిడి లేకుండా ఈ స్పాంజీ దోశలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా మెత్తగా సాఫ్ట్గా మనకి దూదిలాగా అయితే ఉంటాయండి. వెన్నెలాగా కరిగిపోతాయేమో అన్నంత మెత్తగా ఉంటాయి. మనకి చేతిలో పట్టుకున్నా కూడా చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. మనం వీటిని ఎలాంటి చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. కెచప్తో కానీ సాస్తో కానీ కెచప్తో కానీ లేదంటే ఈ విధంగా చట్నీస్తో కానీ దేనితో అయినా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ టొమాటో కెచప్ని పిల్లల కోసం ఇంట్లో ప్రిపేర్ చేశానండి. మరి ఎలా ప్రిపేర్ చేశాను అనేసి మీకు ఏమైనా కావాలనుకుంటే కనుక కామెంట్ చేయండి. చూడండి మీరే చూస్తున్నారు కదా ఎంత మెత్తగా ఉన్నాయో. మరి రెసిపీ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మీరు చేసే లైక్స్ వల్ల నేను ఇంకా నెక్స్ట్ వీడియోస్ చేయడానికి కూడా కాస్త మోటివేషన్గా ఉంటుంది. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.